నటుడు మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కార్యాలయాల్లో ఇటీవల ఈడీ సోదాలు చేసింది. సూర్య డెవలపర్స్ నుంచి 5,90,00,000 రూపాయలు మహేష్ బాబు తీసుకున్నట్టు గుర్తించారు అధికారులు. ఓ వ్యాపార ప్రకటనలో నటించేందుకు ఈ మొత్తం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో 3.5 కోట్ల రూపాయల నగదు రూపంలో తీసుకున్నారు. మిగతా మరో 2.5 కోట్ల రూపాయలు మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలో ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసినట్టు గుర్తించారు ఈడీ అధికారులు. పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్, ఇందులో మహేష్ బాబు పాత్ర ఏంటి? జస్ట్ యాడ్ లో యాక్ట్ చేశారు అండ్ దానికి సంబంధించిన అమౌంట్ తీసుకున్నారు. సో ఏ కేసు నమోదైంది? ఈడీ అధికారులు విచారణ పిలిచారు. ఎలా ఉండబోతోంది? సార్, అంటే మహేష్ బాబు తప్పేముంది ఇందులో అంటే ఆయన తప్పేం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే దీంట్లో అతను యాడ్స్ కోసం 5.9 crores అంటే దాదాపు 6 కోట్ల రూపాయల డబ్బు ప్రమోషన్ కోసం తీసుకోవడం జరిగింది. ప్రమోషన్ కోసం తీసుకున్న డబ్బులో దాంట్లో ఏదైతే 3.5 కోట్ల రూపాయలు 3.9 కోట్ల రూపాయలని నగదు రూపంలో తీసుకున్నాడో మిగతా డబ్బు మొత్తం కూడా చెక్ రూపంలో తీసుకోవడం జరిగింది. అయితే ఈ డబ్బు తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన లెక్కలు కూడా తప్పనిసరిగా అటు మహేష్ బాబు ఇచ్చే ఇన్కమ్ ట్యాక్స్ లో రిఫ్రెషన్ కావాల్సి ఉంటుంది. కానీ కాకపోవడంతో దానికి సంబంధించిన సమాచారం కావాలి, దానికి సంబంధించిన వ్యవహారాలు కావాలి. ఈ డబ్బు మీకు ఏ విధంగా ఇచ్చారు, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ ఏ విధంగా మీకు ట్రాన్స్ఫర్ చేశారు, ఏ విధంగా ఇచ్చారు, ఈ డబ్బు సంబంధించిన లీగల్ గా ఇచ్చారా, ఇల్లీగల్ గా ఇచ్చారా, లేకుంటే ఇది ఒక హవాలా రూపంలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారా అన్న విషయం తెలుసుకునే ప్రయత్నంలో అటు ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27వ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సమాచారం పూర్తి సమాచారంతో ఈడీ హాజరై అతను వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అతను ఐటీ రిటర్న్ సంబంధించిన పూర్తి సమాచారం తీసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతను ఈ తీసుకున్న డబ్బు మొత్తం కూడా ఐటీ రిఫ్రెషన్ కావాల్సి ఉంటుంది. అలా కాకపోతే అతనికి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి నగదు రూపంలో తీసుకున్న డబ్బుని హవాలా కింద లెక్క దిగి అంతేకాకుండా ఆర్టీజీఎస్ రూపంలో తీసుకున్న డబ్బు మొత్తం కూడా దానికి లీగల్ గా ఉంటుంది. కాబట్టి 3.9 కోట్ల రూపాయలని తీసుకున్న డబ్బుని హవాలా రూపంలో తీసుకుని చెప్పి ఇప్పుడు అటు ఈడీ గుర్తించింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల మేరకు అతను ఈడీ హాజరై తన వివరణ ఇచ్చుకోవాల్సింది. అయితే మొత్తంగా హోల్ ఫ్యామిలీ మొత్తం కూడా ఈడీ సంబంధించి సాయి సూర్య డెవలపర్ సంబంధించిన కంపెనీలో యాడ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్ల.